నమస్కారం అండి సాధుకులారా ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరికి కూడా కడుపులో పెయిన్ రావడం అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అలాగే కడుపంతా ఏదో తిరుగుతున్నట్లుగా అనిపించడం తింటున్న ఆహారం సరిగ్గా అరగకపోవడం మలబద్ధకం ఇలా రకరకాల సమస్యల్ని చిన్న వయసు నుండి పెద్ద వయసు దాకా ఉండే ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కొంటున్నారు అయితే మనం ఈ యొక్క సమస్యల్ని ఎదుర్కోవడానికి మూల కారణం ఏంటి మన జీవితంలో మనం ఎటువంటి తప్పులు చేయడం వల్ల మనం ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం మనం ఎటువంటి మంచి విషయాల్ని రోజు పాటించడం వల్ల ఈ యొక్క అనారోగ్య సమస్య నుండి బయటపడతాం అనే విషయాన్ని ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఓకేనండి మొదటగా మనకు గ్యాస్ట్రిక్ ఫామ్ అవడం కానీ అంటే బాడీ మన స్టమక్లో గ్యాస్ ఫామ్ అవడం కానీ మలబద్ధకం అలాగే తింటున్న ఆహారం సరిగ్గా ఎందుకు జీర్ణం కావట్లేదు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నించేద్దాం చూడండి సాధకులారా మన యొక్క స్టమక్లో జడగ్ని ఉంటుందండి ఈ యొక్క జడగ్ని అనేది ఎప్పుడైతే బాగా వర్క్ చేస్తుందో అప్పుడే మనం తింటున్న ప్రతి ఆహారం కూడా అరుగుతుంది అలాగే మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది గ్యాసెస్ అనేవి ఏవి కూడా ఫామ్ కావు అయితే ఈ యొక్క జడగ్నికి కావలసినంత ఆక్సిజన్ అనేది మనం పంపించలేకపోతున్నాం తద్వారా ఈ యొక్క జడగ్ని అనేది మనం తింటున్న ఆహారాన్ని జీర్ణం చేసేందుకు కావలసిన శక్తిని ఇది పెంపొందించలేకపోతుంది బాడీలో మనకు కావాల్సినంత ఆక్సిజన్ పంపించలేకపోవడం వల్ల తద్వారా మనకు సరిగ్గా మోషన్ కాకపోవడం కానీ తింటున్న ఆహారం అరక్కపోవడం కానీ గ్యాస్ ఫామ్ అవడం కానీ జరుగుతుంది మనం ఉదాహరణకి గమనించినట్లయితే బయట ఎక్కడైనా మనం అగ్నిని వెలిగించినట్లయితే ఆ యొక్క అగ్నికి కావాల్సినంత ఆక్సిజన్ అందినట్లయితే అది మరింతగా విజృంభిస్తుంది అలాగే దాని చుట్టుపక్కల ఉండే ప్రదేశం కూడా అగ్ని వ్యాపించగలదు దేని ద్వారా ఈ యొక్క గాలి ద్వారా అలాగే మనం కావలసినంత ఆక్సిజన్ తీసుకోలేకపోవడం వల్ల మన యొక్క స్టమక్లో ఉండే జడగ్ని అనేది శక్తిని పొందలేకపోతుంది తద్వారా అది ఎటువంటి ఆహారాన్ని అరిగించలేకపోతుంది ఆహారాన్ని అరిగించలేకపోవడం వల్ల అక్కడ గ్యాస్ ఫామ్ అవడం అలాగే మోషన్ సరిగ్గా అరగకపోవడం మోషన్ అనేది బలవంతంగా రావడం ఇలా రకరకాల సమస్యల్ని మనం ఎదుర్కొంటున్నాం అయితే ఈ సమస్య నుండి మనం బయటపడాలంటే మనం ప్రతిరోజు కూడా మన యొక్క శరీరంలోనికి కావలసినంత ఆక్సిజన్ తీసుకోవాలి తీసుకునేటప్పుడు మనం మీ యొక్క స్టమక్ మీద చేపట్టండి శ్వాస నెమ్మదిగా తీసుకోండి స్టమక్ నిండా తీసుకోండి ఒక 3 సెకండ్లు ఉంచండి మళ్ళీ బ్రీత్ నెమ్మదిగా రిలీజ్ చేయండి మళ్ళీ శ్వాస తీసుకోండి స్టమక్ అంతా ఉంచండి మళ్ళీ రిలీజ్ చేయండి ఈ విధంగా మీరు ప్రాణాయామం ప్రాక్టీస్ చేసినట్లయితే మీ యొక్క స్టమక్లో ఉండే జడగ్నికి కావలసినంత ఆక్సిజన్ అనేది అందుతుంది తద్వారా మీ యొక్క జీర్ణకోశం అనేది బాగా వర్క్ చేస్తుంది అలాగే కపాలభాతి కూడా మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ యొక్క జడగ్ని అనేది బాగా పనిచేస్తుంది మీకు స్టమక్ సంబంధించిన రకరకాల అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడడం జరుగుతుంది ఇప్పుడు మనం కొంతమందికి స్టమక్లో ఆమ్లాలు ఏర్పడుతున్నాయి అలా ఆమ్లాలు ఏర్పడడం వల్ల వారి యొక్క స్టమక్ పెయిన్ రావడం స్టమక్లో ఏదో తిరుగుతున్నట్లుగా అనుభవం కలుగుతుంది ఈ యొక్క అనుభవం ఎందుకు కలుగుతుందో తెలుసుకునే ప్రయత్నించేద్దాం చూడండి సాధుకులారా మన యొక్క గత జీవితంలో జరిగిన రకరకాల సంఘటనల గురించి మనం ప్రతి క్షణం కూడా ఆలోచిస్తూ అరే ఆ రోజు అలా జరుగుకుంటే బాగున్నాయి నేను ఆ తప్పు చేయకుండా ఉంటే బాగున్నాయి అంటూ ప్రతి క్షణం మనం ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాం కదా అలాగే మనల్ని మనం తిట్టుకుంటూ ఉంటాం కదా ఆ యొక్క సందర్భంలో మన యొక్క శరీరంలో కొన్ని రసాయనాలు అనేవి రిలీజ్ అవుతాయి ఆ యొక్క రిలీజ్ అయిన రసాయనాలు అనేవి మన యొక్క స్టమక్లో ఉండే ఆమ్లాలతో చేరి అవి కొంచెం కొంచెంగా విషం కింద క్రియేట్ అవుతాయి అలా విషం కింద క్రియేట్ అవ్వడం వల్ల మన యొక్క స్టమక్లో మనకు పెయిన్ కలగడం కానీ అలాగే స్టమక్ లాగుతున్నట్లుగా అనిపించడం కానీ ఇలా రకరకాల సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు నా వద్ద కొందరు స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు వారు ఈ యొక్క స్టమక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్ల జాయిన్ అవ్వడం జరిగింది వారిని నేను రకరకాల క్వశ్చన్స్ అడగడం జరిగింది మీకు ఈ స్టమక్ పెయిన్ ఎందుకు వచ్చిందని వారు నాకు చెప్పిన రకరకాల విషయాల ద్వారా నేను ఈ యొక్క విషయాన్ని తెలుసుకోవడం జరిగింది కాబట్టి ఆ యొక్క అనుభవం ద్వారా మీకు నేను చెప్తున్నాను మీరు ఆలోచిస్తున్న ఆలోచనల వల్లే
మీరు ఏదైతే థింక్ చేస్తున్నారో దానివల్లే మీ యొక్క స్టమక్లో గ్యాస్ ఫామ్ అవడం, అలాగే స్టమక్కి సంబంధించిన పెయిన్ రావడం, అలాగే అల్సర్ రావడం, ఇలా రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒక్కసారి మీ యొక్క ఆలోచన వైఖరిని మీరు గమనించండి. తద్వారా ఈ యొక్క అనారోగ్య సమస్య నుండి మీరు బయటపడడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క స్టూడెంట్స్కి నేను కొన్ని సాధనలు ప్రాక్టీస్ చేయించాను. అలాగే కొంత మోటివేషన్ ఇవ్వడం జరిగింది. అంటే కౌన్సిలింగ్ ఇచ్చానమాట. ఆ యొక్క కౌన్సిలింగ్ ద్వారా నెమ్మదిగా ఆ యొక్క సమస్య నుండి వారు బయటపడడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఆ యొక్క సమస్యను ఎదుర్కొంటే నేను ఏదైతే క్లాసెస్ చెప్తున్నానో, సాధన ప్రాక్టీస్ చేస్తున్నానో దాని ద్వారా మీరు కూడా పూర్తిగా బయటపడడం జరుగుతుంది. అలాగే కొంతమందికి స్టమక్ అనేది బాగా వేడిగా ఉంటుంది, ఏదో గుచ్చుతున్నట్లుగా ఉంటుంది. దానికి గల మూల కారణం మీరు తింటున్న ఆహారంలో వేడి అంటే కొన్ని రకాల ఆహారం తినడం వల్ల మన బాడీలో వేడి క్రియేట్ అవుతుంది. అలా వేడి క్రియేట్ అయ్యే ఆహారం తినడం వల్ల మీ యొక్క స్టమక్ అనేది బాగా వేడిగా అనిపించడం, మంటగా అనిపించడం, మీకు గ్యాస్ట్రిక్ నిప్పులు రావడం ఇలాంటి మీకు ఎదురవుతూ ఉంటాయి. అలాగే సమయానికి ఆహారం తినకపోవడం, ఇవన్నీ కూడా మీకు కారణాలు అన్నమాట. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇటువంటి పెయిన్ వచ్చేటప్పుడు మీరు చల్లగా ఉండే వాటర్ని కొంచెం తాగండి, అలాగే మజ్జిగ తాగండి. మీ యొక్క సిచ్యువేషన్కి అనుకూలంగా డాక్టర్ని సంప్రదించండి. తద్వారా మీరు ఈ యొక్క సమస్య నుండి బయటపడడం జరుగుతుంది. అయితే మీరు ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేయొచ్చా అంటే మీరు మొదట్లో ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేయకూడదు. మీకు ఏదైతే నొప్పి వస్తుందో ఆ నొప్పి కలుగుతున్నప్పుడు మీరు ప్రాణాయామాలు చేయకండి. చేయడం ద్వారా ఇంకొంచెం ఎక్కువే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాణాయామం చేయకుండా మొదటగా డాక్టర్ని సంప్రదించి కొంత వైద్యం చేయించుకోండి. చేయించుకున్న తర్వాత ఆ యొక్క వ్యాధి అనేది పోదు. ఆ యొక్క వ్యాధి అనేది కొంచెం తగ్గుముఖం పెట్టేందుకు ఆ యొక్క మెడిసిన్ అనేది పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క వ్యాధి తగ్గుముఖం పెట్టిందో అప్పుడు మీరు మరలా ప్రాణాయామం చేయాలి. కపాలభాతి, మన స్టమక్లో కావలసిన శ్వాసను తీసుకుని కుంభకం చేసి రిలీజ్ చేయడం, ఇలాగే మరికొన్ని సాధన పద్ధతులు ఉంటాయి. ఆ సాధన పద్ధతులను ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు ఏదైతే ఈ యొక్క అనారోగ్య సమస్య వచ్చిందో పూర్తిగా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. తద్వారా మీరు నార్మల్గా మారడం జరుగుతుంది. అలాగే నేను నేర్పిస్తున్న క్రియాయోగ సాధనలో స్టమక్కి సంబంధించి అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఎటువంటి ఆహారం తీసుకోవడం వల్ల వస్తున్నాయి, ఎటువంటి లైఫ్ స్టైల్ ఉండడం వల్ల ఈ యొక్క అనారోగ్య సమస్యలకు మనం గురవుతున్నాం అనే రకరకాల విషయాల్ని చెప్తూ ఆ యొక్క అనారోగ్య సమస్యల నుండి బయటపడాలంటే మనం ఎటువంటి సాధన ప్రాక్టీస్ చేయాలి, ఎటువంటి ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేయాలి, మన యొక్క లైఫ్ స్టైల్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అంటూ నేను సాధన ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ యొక్క అనారోగ్య సమస్యల నుండి పూర్తిగా బయటపడవచ్చు. అయితే దీనికి సంబంధించిన విషయాలు మనకు యూట్యూబ్లో మీకు నేర్పించడం ద్వారా మీకు తెలిసి తెలియకుండా మీరు ఆ సాధనలు ప్రాక్టీస్ చేసినట్లయితే మరింతగా ఎక్కువయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గురువుల యొక్క సమక్షంలో నేర్చుకుంటూ సలహాలు సూచనలతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే తొందరగా ఈ యొక్క సమస్య నుండి మీరు బయటపడడం జరుగుతుంది. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ యొక్క స్నేహితులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.